అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక నెట్వర్క్ లైక్ క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్ లేదా జేవిజు చాలా ఉంటాయి కదా మనకి. సో అంటే ప్రోడక్ట్ నెట్వర్క్స్ అనమాట. ప్రోడక్ట్ నెట్వర్క్స్ నుంచి ఏదైనా ఒక ఆఫర్ తీసుకొని, ఒక ప్రాఫిటబుల్ ఆఫర్ తీసుకొని, ఆఫర్కి మనం ట్రాఫిక్ డ్రైవ్ చేయడం ద్వారా ఓకే అవేమైనా సేల్స్ కానీ జరిగితే కనుక మనకి మనీ అనేది కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో అది మనం ఇంత సింపుల్గా చెప్పుకోవడంత కాదు, చాలా కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉండాలి, కొంచెం మనకి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఆ ఫన్నల్ క్రియేట్ చేయడం మనకు తెలియాలి. ఓకే, కంప్లీట్ స్ట్రాటజీ అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్ స్ట్రాటజీ ఇది చూస్తున్నాం ఫిగర్ అనేది. ఇక్కడ బేసిక్ స్ట్రాటజీ ఏంటి? జనరల్గా ఒక నెట్వర్క్ ఉంది, ఏదో ఒక నెట్వర్క్, వారియర్ ప్లస్, క్లిక్ బ్యాంక్, జేవిజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఆఫర్ అనేది తీసుకుంటాం. ఇది ఆఫర్ ఇది. ఓకే, ఈ తీసుకున్న ఆఫర్కి ఏంటి? ఒక ల్యాండింగ్ పేజ్, అంటే జనరల్ బేసిక్ స్ట్రాటజీలో ఒక మామూలు ల్యాండింగ్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇక ల్యాండింగ్ పేజ్ అంటే ప్రీ సెల్లింగ్ అనమాట. ప్రీ సెల్లింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆఫర్స్ని మనం ప్రమోట్ చేసే ముందు వాళ్ళకి ముందుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం ఒక పేజ్లో. అంటే ఈ ఆఫర్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఈ ఆఫర్కి ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ ఆఫర్ వల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. లేదా ఒక వెయిట్ లాస్ ఆఫర్ తీసుకుంటే ఈ యొక్క ఆఫర్ వల్ల మనకి వెయిట్ అనేది ఒక 72 అవర్స్లో మనం వెయిట్ అనేది లూజ్ అవుతాం, లేదా ఒక 1 వీక్లో లూజ్ అవుతాం. ఓకే, ఇటువంటి ఫుడ్ తీసుకోవాలి, సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనం ఏ నీచ్ తీసుకుంటామో ఆ నీచకి వాటికి సంబంధించినటువంటి బెనిఫిషియల్ పాయింట్స్ అనేవి మనం యాడ్ చేస్తాం ల్యాండింగ్ పేజ్లో. సో ప్రీ సెల్ చేస్తాం. అంటే మెయిన్ ఆఫర్ని మనం ప్రమోట్ చేసే ముందు మనం చేసే ప్రాసెస్ని ప్రీ సెల్లింగ్ అంటారు. అంటే కస్టమర్స్ని కన్విన్స్ చేయడం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం. ఓకే, సో అదేంటి ఎక్కడ చేస్తాం? ఒక ల్యాండింగ్ పేజ్లో చేస్తాం. ఓకే, సో వన్స్ ల్యాండింగ్ పేజ్లో చేసేది మనం ఏం చేస్తాం అంటే ల్యాండింగ్ పేజ్లోకి ఈ యొక్క ట్రాఫిక్ అనేది ట్రై చేస్తాం. ఇక్కడ చూసే ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంటే ఏం లేదు, ఇక్కడ ట్రాఫిక్ అంటే పీపుల్స్ లేదా ఆడియన్స్ అనమాట. పీపుల్స్ అంటే విజిటర్స్. ఓకే, సో జనరల్ మనకి ఆఫ్లైన్ బిజినెస్లో కస్టమర్స్ ఎలా ఉంటారో, మనకి షాపులు ఉంటాయి కదా ఆఫ్లైన్ బిజినెస్ అంటే లైక్, సో కస్టమర్స్ అయితే ఎలా వస్తారో అదేవిధంగా మనకి ఇక్కడ మన యొక్క ల్యాండింగ్ పేజ్కి మన యొక్క ట్రాఫిక్ని మనం డ్రైవ్ చేయాలి ఇక్కడ. సో ట్రాఫిక్ని డ్రైవ్ చేయడం వల్ల ల్యాండింగ్ పేజ్కి అంటే ఇక్కడ ట్రాఫిక్స్ పంపించాలంటే ట్రాఫిక్ అనేది కొన్ని ట్రాఫిక్ సోర్సెస్ ఉంటాయి మనకి, లైక్ ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా ట్రాఫిక్ కానీ, లేదంటే సెర్చ్ ఇంజిన్ ట్రాఫిక్ కానీ. ఓకే, సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్ ఇలాంటివి అనమాట. సోషల్ మీడియా ట్రాఫిక్ అంటే మనకి ఏంటంటే లైక్ ఇప్పుడు ఫేస్బుక్ గ్రూప్స్, ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, పింట్రెస్ట్ కూడా ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ అది. సో ఇన్స్టాగ్రామ్. ఓకే, సో ఇవన్నీ లింక్డ్ఇన్ అని, రెడిట్ అని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ట్రాఫిక్ సోర్సెస్ అనమాట. సో ఏదో ఒక ట్రాఫిక్ సోర్స్ నుంచి మనం ట్రాఫిక్ని మన యొక్క ల్యాండింగ్ పేజ్కి డ్రైవ్ చేస్తాం. సో వన్స్ ఇక్కడ ల్యాండింగ్ పేజ్ డ్రైవ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ మన యొక్క ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే మనం ప్రమోట్ చేస్తామో ఆఫర్ యొక్క బెనిఫిట్స్ అని వాళ్ళు చూస్తారు. సో ఓకే, ఈ ఆఫర్ నచ్చింది, బాగుంది అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఎఫిలియేట్ లింక్, మన యొక్క స్పెసిఫిక్ లింక్, మన యొక్క హాఫ్ లింక్ లేదా మన యొక్క ఎఫిలియేట్ లింక్, మన ప్రోడక్ట్ లింక్ ఉంటుంది కదా, క్లిక్ బ్యాంక్ కానీ, వారియర్ ప్లస్ ఏదైతే మనం ప్రమోట్ చేస్తున్నామో ఆ ఆఫర్ లింక్ అనేది ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్లో యాడ్ చేస్తాం మనం. ఓకే, సో వన్స్ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఓకే బాగుంది అనుకొని ఒక పర్టికులర్ కాల్ టు యాక్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక సేల్స్ పేజ్ అంటారు. అంటే మెయిన్ ఆఫర్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని సేల్స్ పేజ్ అంటారు. ఓకే, ఆ సేల్స్ పేజ్లోకి డ్రైవ్ అవుతారు, అంటే రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏంటి, ఇది వెండర్ యొక్క ప్రోడక్ట్ యొక్క సేల్స్ పేజ్. అంటే మెయిన్ ఈ యొక్క ప్రోడక్ట్ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సేల్స్ పేజ్. ఇక్కడ వరకు మన పేజ్, ఇది ల్యాండింగ్ పేజ్ అనేది మన పేజ్. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఏంటంటే వెండర్ పేజ్ అనమాట. ఇది ఒక్కటే వెండర్ పేజ్. ఎక్కడికి రీచ్ అవ్వాలంటే మన ఇక్కడికి ఆడియన్స్ని డ్రైవ్ చేయాలంటే, ఎక్కడికి ట్రాఫిక్ని డ్రైవ్ చేయాలంటే మన ప్రాసెస్ అంతా ఇదంతా మనకి అవసరం ఉంటుందన్నమాట. ఓకే, వన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఇక్కడ వెండర్ అనేవాడు ప్రమోట్ చేసుకుంటాడు, వెండర్ అనేది కన్విన్స్ చేసుకుంటాడు అనమాట కస్టమర్ని లేదా ట్రాఫిక్ని. సో వన్స్ వాళ్ళు కన్విన్స్ అయ్యాక ప్రోడక్ట్ నచ్చినట్లుగా అయితే వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇక్కడ చేయగానే కమిషన్ అనేది మనకి జనరేట్ అవుతుంది, సేల్స్ అనేది జరుగుతాయి, కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది యాక్చువల్ బేసిక్ స్ట్రాటజీ. ఓకే, సో బేసిక్ స్ట్రాటజీ అనేది మనం చేయవలసిన పని ఏంటి, ఫస్ట్ ఒక నెట్వర్క్లో జాయిన్ అవుతాం, క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేబీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జాయిన్ అయ్యాక ప్రాఫిటబుల్ ఆఫర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఉంటాయి మనకి, బట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రాఫిటబుల్ ఆఫర్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ప్రాఫిటబుల్ ఆఫర్ తీసుకున్నాక ఆ ఆఫర్కి
ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ల్యాండింగ్ పేజ్ కూడా వెరీ డైరెక్ట్ లింకింగ్ మనం చెయ్యం ఇక్కడ. ల్యాండింగ్ పేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీ సెల్లింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట అది. సో ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్, ట్రాఫిక్ కూడా. సో ట్రాఫిక్ అనేది ఫ్రీ ట్రాఫిక్ ఉంటుంది అండ్ పే ట్రాఫిక్ ఉంటుంది మనకి. సో మనకి ఇన్స్టెంట్గా కన్వర్షన్ జరగాలి, ఇన్స్టెంట్గా సేల్స్ జరగాలి అంటే మనకి ఖచ్చితంగా పెయిడ్ ట్రాఫిక్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన స్ట్రాటజీ మనం చెప్తాం ఇది జనరల్ మీకు బేసిక్ ఇది. ఓకే, సో ట్రాఫిక్ సోర్స్ నుంచి సేల్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు, ఇక్కడ సేల్స్ జరిగి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది బేసిక్ స్ట్రాటజీ. ఓకే వెంకట్, ఒక్క నిమిషం. సో ఇది బేసిక్ స్ట్రాటజీ. సో మన స్ట్రాటజీ అనేది డిఫరెంట్, అదేంటిది చూద్దాం ఒకసారి. ఓకే, ఇది యాక్చువల్గా వన్స్ అపాన్ టైం వెరీ వెరీ ప్రాఫిటబుల్ అనమాట ఇది, ఈ స్ట్రాటజీ బేసిక్. అండ్ బేసిక్ అనేది ఎప్పుడు ఎక్కడ మారదు. సో దీన్ని బేస్ చేసుకునే డిఫరెంట్ కొత్త బ్లూ ప్రింట్స్, కొత్త స్ట్రాటజీస్, కొత్త మెథడ్స్ అని ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం దీన్ని బేస్ చేసుకొని మన యొక్క ప్రజెంట్ ఎక్కువగా వైరల్గా ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే రివ్యూ బోనస్ స్ట్రాటజీ. సో దానికోసం మనం చెప్పుకుందాం రివ్యూ బోనస్ స్ట్రాటజీ గురించి. ఓకేనా, సో ఇది రివ్యూ బోనస్ స్ట్రాటజీ అనమాట. రివ్యూ బోనస్ స్ట్రాటజీ అనేది వెరీ వెరీ ప్రాఫిటబుల్ ప్రజెంట్ డేస్లో. ఎందుకు ప్రాఫిటబుల్? ఇప్పుడు దీనికి కంపారిజన్ ఏంటి? సో అది ఏంటి, ఇక్కడ మనం ఫస్ట్ రివ్యూ బోనస్ పేజ్ అంటే తెలుసుకుందాం. సో రివ్యూ బోనస్ పేజ్లో కూడా ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ దానిలాగే సేమ్ బేసిక్ స్ట్రాటజీ లాగే, బట్ ఎక్కడ మనకి ఇక్కడ ల్యాండింగ్ పేజ్ అనేది తీసుకున్నాం. రెగ్యులర్ బేసిక్ స్ట్రాటజీలో ల్యాండింగ్ పేజ్, ఇక్కడ ఏంటి రివ్యూ బోనస్ పేజ్ తీసుకున్నాం. మిగిలిందంతా సేమ్ అనమాట. ఇంకా లైక్ ఇప్పుడు క్లిక్ బ్యాంక్ నుంచి ఆఫర్ తీసుకుంటాం. ఓకే, క్లిక్ బ్యాంక్లో జాయిన్ అవుతాం. క్లిక్ బ్యాంక్ అనుకో ఎనీ నెట్వర్క్ జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యాక ఆఫర్ అనేది తీసుకుంటాం, పిక్ చేస్తాం, ప్రాఫిటబుల్ ఆఫర్ అనేది తీసుకున్నాక మనం ఏంటంటే ఇక్కడ రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేస్తాం. రివ్యూ బోనస్ నుంచి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తాం. రివ్యూ బోనస్కి ట్రాఫిక్ డ్రైవ్ ఏమవుతుంది, ఇక్కడ వాళ్ళు ఇక్కడ కన్విన్స్ అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఇక్కడికి వస్తారు. ఎక్కడికి సేల్స్ పేజ్ అంటే మెయిన్ ఆఫర్ పేజ్ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుందంటే ఇక్కడ కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో సేమ్ అనమాట. బట్ ఎక్కడ మారుతుంది మనకి ఇక్కడ రివ్యూ బోనస్ పేజ్కి రెగ్యులర్ బేసిక్ స్ట్రాటజీకి ఎక్కడ మనకి మారుతుంది అంటే ఇక్కడ ల్యాండింగ్ పేజ్ తీసుకున్నాం. ఇక్కడ రెగ్యులర్ బేసిక్ స్ట్రాటజీలో రెగ్యులర్ స్ట్రాటజీ. దీంట్లో ఏంటంటే రివ్యూ బోనస్ పేజ్, అసలు ల్యాండింగ్ పేజ్కి రివ్యూ బోనస్ పేజ్ అంటే రెగ్యులర్గా తీసుకున్నటువంటి ల్యాండింగ్ పేజ్ కొని రివ్యూ బోనస్ పేజ్కి అసలు డిఫరెన్స్ ఏంటి? ల్యాండింగ్ పేజ్లో ఓన్లీ సింగిల్ ఆఫర్ తీసుకుంటాం మనం. ఓకే, బట్ రివ్యూ బోనస్ పేజ్లో ఆ సింగిల్ ఆఫర్ ఏదైతే మనం తీసుకుంటాం మెయిన్ ఆఫర్ అనేది, మెయిన్ ఆఫర్తో పాటు కొన్ని బోనస్లు అనేవి ప్రొవైడ్ చేస్తాం మనం ఎడిషనల్గా. అంటే ఫ్రీ బోనస్లు అనేవి మనం ఆఫర్ చేస్తాం కస్టమర్కి, ఆడియన్స్కి. సో అప్పుడు ప్రాఫిటబుల్ ఏది ప్రాఫిటబుల్? మీకు సింగిల్ ఆఫర్ ప్రమోట్ చేస్తాం, సేమ్ ప్రైస్ సేమ్ ఆఫరు, అది ప్రాఫిటబుల్లా? సేమ్ ప్రైస్ సేమ్ ఆఫర్ తీసుకొని మెయిన్ ఆఫర్తో పాటు ఒక 20-30 బోనస్ ఆఫర్లని మనం ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా ఇస్తాం కస్టమర్కి, ఇది ప్రాఫిటబుల్లా? ఏది తీసుకుంటారు కస్టమర్ అనేవాడు? ఆబ్వియస్లీ ఇదే తీసుకుంటారు. ఎందుకు? బోనస్లు అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, ఫ్రీ బోనసెస్లు అనేవి ఆఫర్ చేస్తున్నాం కాబట్టి, నెంబర్ ఆఫ్. ఓకే, సో అందుకే ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఈ స్ట్రాటజీ అనేది, రివ్యూ బోనస్ స్ట్రాటజీ అనేది. ఓకేనా, సో మన యొక్క కోర్సులో, మన యొక్క లైవ్ సెషన్లో, మన యొక్క కోర్సులో మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క రివ్యూ బోనస్ స్ట్రాటజీ. దీనికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఈ యొక్క స్ట్రాటజీలో. ఓకే, ఇప్పుడు ఏంటనేది చూద్దాం స్ట్రాటజీ. ఓకే, ఈ యొక్క స్ట్రాటజీలో మనకు ఉన్న అసలు కోర్స్ డీటెయిల్స్ ఏంటి, కరిక్యులం ఏంటి చూద్దాం. సరే, మొత్తం 9 మోడ్యూల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, 9 మోడ్యూల్స్లో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మోడ్యూల్ అనేది హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, సో నెంబర్ 2 అంటే చాలా ఆఫర్స్ ఉంటాయి, దాంట్లో మంచి ఆఫర్ అనేది మనం చూస్ చేసుకోవాలి కదా. దేన్ని బేస్ చేసుకొని చూస్ చేస్తాం, ఏ విధంగా చూస్ చేస్తాం అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో. మోడ్యూల్ 2 గెట్ ఎఫిలియేట్ లింక్ అప్లోడ్ బై ది వెండర్. మనకి ఇప్పుడు క్లిక్ బ్యాంక్ లాగా కాకుండా ఇది డిఫరెంట్. ఇది ఇప్పుడు వారెట్ ప్లస్ జేబీజీ ఎలా ఉంటుంది అంటే మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క వెండర్కి రిక్వెస్ట్ పంపించాలి. మనం రిక్వెస్ట్ నోట్ టైప్ చేసి రిక్వెస్ట్ పంపించాలి. పంపిస్తే వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారనమాట. అప్రూవల్ ఇచ్చేటప్పుడు మనకి లింక్ అనేది యాక్సెస్ అవుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకొని రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసుకొని ప్రమోట్ చేసుకుంటాం. మోడల్ 3 కంటెంట్. వన్స్ మనకి అప్రూవల్ అయ్యాక కంటెంట్ అనేది రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేయడానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి అది మీకు కోర్సు చెప్తాను మీకు. నెక్స్ట్ మోడల్ 4 రివ్యూ బోనస్ పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు అవసరమైతే అవుట్ సోర్స్ కూడా తీసుకోవాలి మీరు, చెప్తాం మీకు నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ మోడల్ 5 గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అనేది
ఫస్ట్ టైం మనం క్రియేట్ చేసుకునేటప్పుడు 2000 రూపాయల క్రెడిట్ కూపన్ అనేది ఇస్తారు వాళ్ళు. దాని ద్వారా మనం క్రియేట్ చేసుకుంటే అకౌంట్ అనేది మనకి ఫ్రీగా మనం కొంత మనీ స్పెండ్ చేస్తే ఆ మనీకి వాళ్ళు క్రెడిట్ అనేది ఇస్తారు, వస్తుంది. ఓకే, మోడల్ 6 బెస్ట్ యాడ్ కాపీస్ అనేవి ఎలా తీసుకోవాలి, క్లిక్కబుల్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ విన్నింగ్ డేటా ఉంది, విన్నింగ్ యాడ్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. ఆ యాడ్ కాపీస్ని యూజ్ చేసుకొని మనం దానివల్ల ఎక్కువ కన్వర్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి యాడ్ కాపీస్ తీసుకోవాలి. మోడల్ 7 ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తాను, మీతోనే చేయిస్తాను ఎలా చేయాలనేది క్యాంపెయిన్ అనేది గూగుల్ యాడ్స్లో. ఓకేనా. మోడల్ 8 ఇది కూడా గూగుల్ యాడ్స్లో ఇంపార్టెంట్ అనమాట. మోడల్ 8 అనేది అంటే ఏ లొకేషన్ టార్గెట్ చేస్తాము, ఏ కీవర్డ్స్ మనం ఎటువంటి కీవర్డ్స్ తీసుకుంటాము, టార్గెటెడ్ కీవర్డ్స్ అనేవి, అండ్ ఏ డివైస్ని టార్గెట్ చేస్తాం, ఏ జెండర్ని టార్గెట్ చేస్తాం, మొత్తం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మోడల్ 9 మై సీక్రెట్ స్ట్రాటజీ అంటే నాకు ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అడిషనల్గా. సో దీనికి ఎటువంటి ఈమెయిల్ లిస్ట్ అవసరం లేదు. ఓకే, ఒక టూల్ తీసుకుంటే మీకు వెబ్సైట్ అవసరం లేదు, బట్ వెబ్సైట్ తీసుకుంటే టూల్తో పని లేదు, ఏదో ఒకటి తీసుకుంటాం మనం. కంపల్సరీ మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి, మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కంపల్సరీ ఉంటుంది. వితౌట్ టూల్స్ అనేది మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయలేము. సో ఖచ్చితంగా మనం టూల్స్ అనేది తీసుకోవాలండి. ఓకేనా. అదేంటనేది మీకు నెక్స్ట్ క్లాస్లో మొత్తం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటంటే కంప్లీట్గా మన యొక్క స్ట్రాటజీ, మన యొక్క రివ్యూ బోనస్ స్ట్రాటజీ, దాన్ని లాంచ్ జాకింగ్ స్ట్రాటజీ అని అంటారు. ఓకే, దాంట్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. స్టెప్ బై స్టెప్ మోడల్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా. ఇది వెంకట్ ఈరోజు క్లాస్ మీకు. ఓకే, మీకు కానీ ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీకు ఈ యొక్క కోర్స్ కోసం డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకే, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.